వీరయ్యకి టిక్కెట్ల రేట్లు పెరిగాయని చిరంజీవి గారు సవినయంగా మనవి చేస్తూ ఉన్నారు. ఇది ఆయన సంస్కారం. ఇవాళ మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, కానీ ఆయన అట్లా మాట్లాడలా. మిమ్మల్ని వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు సభకు ఏ రకంగా వచ్చారు, మీరు కంట్రోల్లోనే ఉన్నారా? సో అలాంటి మాటలు మాట్లాడలేదుగా చిరంజీవి గారు, వివరణ ఇస్తున్నారు. అయ్యా నీ వీరసింహారెడ్డి సినిమాకే నేను వెళ్ళి అభ్యర్థిస్తేనే టికెట్ రేట్లు పెరిగాయ్యా అని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు అంటే చిరంజీవి గారి పట్ల మీరు తూలనాడుతూ అక్కస్తోటి ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడితే పెరిగాయని చెప్తున్నారు, ఆయన ఇప్పుడు గట్టిగా మాట్లాడారు, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు పట్ల ఎవరైనా అలా మాట్లాడితే మీరు సహిస్తారా? అసెంబ్లీలో ఉండి ఎన్టీ రామారావు ఏం చేశారు అని కందుల దుర్గేష్ గారు అన్నారనుకోండి, మీరు సహిస్తారు? వెంటనే కౌంటర్ ఎవరు? మరి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు కదా ఆయన, మరి పవన్ కళ్యాణ్ గారు ఏమనాలి ఇప్పుడు మిమ్మల్ని? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి బాలకృష్ణ గారు, మీరు అన్నది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారిని మాత్రమే కాదు. మీరన్నది ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారి సోదరుణ్ణి అన్నారు. మీకు కష్టకాలంలో ఉన్నప్పుడు చేయూతనందించిన పవన్ కళ్యాణ్ గారి తండ్రి సమానుడైన చిరంజీవిని అన్నారు. మీ పార్టీ కునారిల్లిపోతూ కలుగుల్లో మీ వాళ్ళంతా ఉంటే మీ పార్టీకి ఊపిరి పోసిన పవన్ కళ్యాణ్ గారు దైవ సమానంగా భావించే చిరంజీవి గారిని అన్నారు. మీకు అర్థమవుతోందా? మీరు పొత్తు ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారా లేదా? చిన్న మాట అంటేనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పెద్ద ఎత్తున ఆయన మీద పార్టీలో విమర్శలు కూడా వస్తున్నాయి. పొత్తు ధర్మం మనకేనా, వాళ్ళకి లేదా అంటున్నారు. కానీ ఇంత విఘ్నులైన మీరు, ముఖ్యమంత్రికి స్వయానా బావమర్ది, లోకేష్ గారికి స్వయానా మామగారు, మీరు ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించారా? నారా లోకేష్ గారు ఎలా మాట్లాడుతున్నారు కనీసం చూసైనా నేర్చుకోవచ్చు కదా. మా పవన్ అన్న అంటున్నారు. మా పవన్ అన్న ఆయన సినిమాల్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏమో ఓజీలో, కానీ ఆయన అభిమానులకు ఆయన ఒరిజినల్ గాడ్. అలాంటి మా పవన్ అన్న సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఎంత సహృద్భావ వాతావరణంలో ఉన్నారండి వాళ్ళంతా. అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత విలువనిస్తారో మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారు రాబోయే 15 ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండండి అంటూ చంద్రబాబు గారికి ఆయన వయస్సుకి ఆయన అనుభవానికి ఎంత విలువనిస్తారో మీకు తెలియదా? అంతటి సహృద్భావ వాతావరణంలో కలిసి మెలిసి వాళ్ళు సాగుతుంటే మీరు మధ్యలో వచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే చిరంజీవి గారు ఊరుకుంటారేమో, కానీ రేపు పొద్దున నాగబాబు గారు ఒక కామెంట్ చేస్తే ఏమైపోతుంది చెప్పండి? సో నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు చిరంజీవి గారిని అభిమానించి ఆయన మంచితనాన్ని గుర్తించి అభిమానించే మాలాంటి వాళ్ళు ఇలాగ మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉండదా? ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మీరు ఖచ్చితంగా చిరంజీవి గారికి కనీసం పొత్తు ధర్మానికి మీరు కట్టుబడి ఉంటే చిరంజీవి గారికి క్షమాపణ చెప్పండి, వివరణ ఇవ్వండి. నేనేమంటున్నానంటే మీకు పొత్తు ధర్మాన్ని పాటించడమూ తెలియదు, అసెంబ్లీలో పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటమూ తెలియదు. అంటే ఇంకా మీరు ఏమనుకున్నారు? బయట ఎవరిని పడితే వాడిని కొడతారు కదా మీ అభిమానుల్ని, అట్లా అనుకున్నారు అసెంబ్లీని? వాడెవడో వీడెవడో అట్లా మాట్లాడటం ఎంతవరకు సబబండి? మీ యొక్క చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎంత మంచి పేరు కూటమి ప్రభుత్వానికి తేవాలని ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీరు. దయచేసి చిరంజీవి గారికి మీరు క్షమాపణ చెప్పండి, లేదంటే మెగా ఫ్యాన్స్ అనవసరమైన వాళ్ళ ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. రేపు పొద్దున నాగబాబు గారు స్పందించి